గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే అండి ప్రియాంక జైన్ గారు. నమస్తే. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. మౌన రాగం సీరియల్ ఎన్ని ఎపిసోడ్స్ చేశారండి మొత్తం? మొత్తం ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 150 ఎపిసోడ్స్ అయిపోయింది. 150 ఎపిసోడ్స్. ఎప్పుడే కదా మీరు ఫస్ట్ టైం మాట్లాడుతుంది? అవును, ఇప్పుడే నేను ఫస్ట్ టైం మాట్లాడేది. సో ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? బ్యూటిఫుల్. ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తేనే నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఎక్కడికి? పైకి ఎక్కడో. అక్కడ రాజమండ్రికి వెళ్తే మనం యూజువలీ షూటింగ్ చేసేది రాజమండ్రిలో అండ్ హైదరాబాద్లో, బట్ రియాక్షన్స్ ఆ ఆడియన్స్ అలా పైన వస్తుంటే అది ఇట్స్ సో బ్యూటిఫుల్ సీయింగ్ దేర్ స్మైల్, అండ్ ఆ స్మైల్ని చూసి ఇంకా చేయాలి అనిపిస్తుంది వాళ్ళ కోసం. సో ఆ సీరియల్లో మాటలు మీకు ఎప్పుడు వస్తాయి? మౌనరాగం సీరియల్ పేరు, మీరు మాటలు ఎప్పుడు అసలు వస్తాయి? ట్రీట్మెంట్ కూడా చూపించారు అందులో, ట్రీట్మెంట్ చేసినట్టు అలాగా ఏం చూపించు. అమ్ములు అంటే అలానే ఉంటే బాగుండేది. ఓకే, ఎలా ఉందండి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ అంతా? బ్యూటిఫుల్, టూ గుడ్, టూ యాక్సెప్టింగ్. న్యూ కమర్స్ని దే ఆర్ యాక్సెప్టింగ్ లైక్ సో మచ్. ఎంత పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తున్నారంటే యూ కెన్ సీ ఎవ్రీబడి లైక్ కొత్త వాళ్ళని తీసుకొని మూవీస్ చేస్తున్నారు. ఇట్స్ టూ గుడ్. ఐ మీన్ టూ గ్రేట్ఫుల్ ఆఫ్ దెమ్ టు యాక్సెప్ట్ న్యూ ఫేసెస్. సో అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేనా యాక్చువల్గా అంటే ముంబై నుంచి వచ్చా. నార్త్ నుంచి కిందకి ఇక్కడ బెంగళూరుకి వచ్చా. ఇట్స్ బీన్ 15-16 years బెంగళూరుకి వచ్చా ఫ్యామిలీతో పాటు సెటిల్ అయిపోయా. తర్వాత ఇక్కడ హైదరాబాద్ 2 years నుంచి ఇక్కడ షూటింగ్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు నేను హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాను, బెంగళూరులో తక్కువ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటండి అసలు? ఐ వాజ్ డూయింగ్ బీకామ్. ఐఎమ్ బీకామ్ డ్రాప్ అవుట్. ఇంకా సైకాలజీ చేయాలని ఉంది, సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. హడావిడి కోసం సైకాలజీ చేయాలని ఉందని చెప్తున్నారు, లేదంటే ఇంట్రెస్ట్ ఉందా? కాదు, ఇంట్రెస్ట్ స్టార్టింగ్ నుంచే ఉంది. ఏదో ఫస్ట్ PUలో కామర్స్ తీసేసా, ఐ మీన్ తీసుకున్నా. సో ఇట్స్ ఫైన్, బెటర్ లేట్ దెన్ నెవర్. సో ఇప్పుడు సైకాలజీ చేయాలని. ఏంటి అసలు ఎటువైపు ఏ విధంగా వచ్చారు మీరు ఇండస్ట్రీకి? నేను వెన్ ఐ వాజ్ 4 నేను ముంబైలో ఉండేవాను. సో వెన్ ఐ వాజ్ 1 or 1.5 year old నాకు జాన్సన్స్ బేబీ యాడ్ వచ్చింది. జాన్సన్స్ బేబీ యాడ్ వచ్చింది అప్పుడు. ఐ వాజ్ వెరీ ప్లంపీ, వెరీ పిక్స్ ఉన్నాయా వాటికి సంబంధించి? కాదు, ఇంకా చేయలేదు. అది వచ్చింది, బట్ మా అంకుల్ వద్దన్నారు. మన కూతురు కదా, ఐ మీన్ ఈ ఇండస్ట్రీలో వెళ్ళిపోతే ఇట్ విల్ నాట్ బి గుడ్, స్టడీస్ షీ విల్ నాట్ డూ, సో వద్దు, మనకొద్దు ఇవన్నీ అని వద్దన్నారు. బట్ మమ్మీకి ఎప్పుడో అది, మమ్మీ చిన్నప్పటి నుంచి అది ఉండేది, ఏదో చేయాలని, బట్ చేయలేకపోయారు. సో అది నా ద్వారా షీ వాంటెడ్ టు డూ ఇట్. ఇంకా 6 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. నేను ఒక కన్నడలో సినిమా జరిగింది, పోలీ సోడా అని సినిమా జరిగింది. అండ్ ఆఫ్టర్ దాట్ తెలుగులో వచ్చాం, చల్తే చల్తే అని సినిమా చేసా. తర్వాత మౌనరాగం, ఇది చల్తే ఎగ్జాక్ట్ ఆఫ్టర్ దాట్ నేను ఈ మూవీ చేసా, వినరా సోదర వీరకుమార అని, కాకినాడలో బ్యూటిఫుల్ న్యాచురల్ బ్యాక్ డ్రాప్లో. సో కన్నడలో గోలీ సోడా చేశారు లగడపాటి రాజగోపాల్ గారి అబ్బాయితో. యా. సో ఎలా ఉండేదండి ఆ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అక్కడ బెంగళూరులో ఒక మెయిన్ మార్కెట్ ఉంది, సిటీ మార్కెట్ అని, చాలా పెద్ద మార్కెట్. అక్కడ మార్కెట్లోనే మాకు వదిలేశారు లైక్ షూటింగ్ చేయాలంటే. అది నా రోల్ అలా ఉంది, వెజిటబుల్ వెండర్ కూతురు. సో నేను స్కూల్కి వెళ్తాను, ఫుల్ డల్ డీటాండ్ ఫేస్, అలా న్యాచురల్గా వెళ్ళి, ఐ మీన్ ఇట్ వాజ్ అ క్యూట్ రోల్, నైస్ ఎక్స్పీరియన్స్. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? My mom is a beautician, mehendi artist, and an artist as well. Roles ikkada chestuntaru. And my dad has a shop in city. ఎటువైపు ఇండస్ట్రీ వైపు వస్తాను అనగానే ఏం అనలేదు అసలు మిమ్మల్ని? కాదు, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మమ్మీ ఒక్కరే సపోర్ట్ చేశారు నాకు స్టార్టింగ్లో. మార్వాడి బ్యాక్డ్రాప్, జైన్స్ బ్యాక్డ్రాప్ కదా, సో దే డిడ్ నాట్ యాక్సెప్ట్, దే డిడ్ నాట్ అలౌ. మన వాళ్ళు ఈ లైన్ వద్దు అని చాలామంది చెప్పారు, కానీ ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత అందరూ యాక్సెప్ట్ చేశారు. బట్ ఇట్స్ ఫైన్. నాన్న కూడా చాలా సపోర్ట్ చేశారు దీంట్లో. సో మెయిన్ పేరెంట్సే సపోర్ట్ ఉంటే
ఎవరికి ఆలోచించడం అది ఎన్ని రోజులు ఫేస్ చేశారు వద్దు వద్దు అని అనేటప్పుడు? 3 years, ఒక స్టార్టింగ్ 2-3 years. 2-3 years. చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, బట్ ఇట్ వాస్ ఫైన్ అట్ ది ఎండ్. మీకు ఏ విధంగా క్రియేట్ అయింది అసలు ఎటువైపు రావాలని? నాకు యాక్చువల్లీ ఆ థాట్ ఎప్పుడు రాలేదు. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ నేను ఈ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ అవుతానని. ఐ మీన్ ఐ వుడ్ వర్క్ విత్ సచ్ లవ్లీ పీపుల్. ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. బట్ మమ్మీ సపోర్టెడ్ మీ ఫర్ ఎవ్రీథింగ్. మమ్మీ పుష్ చేశారు, కాదు నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళు, నీకు వద్దంటే పర్లేదు వచ్చేయి మళ్ళీ, బట్ అట్లీస్ట్ గివ్ అ ట్రై, వై నాట్. సో మమ్మీ పుష్ చేసింది, నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఎక్కడ వచ్చా ఐ వుడ్ హ్యావ్ స్టార్ట్ విత్ సమ్ బుక్స్. యశోదార మమ్మీకి థ్యాంక్స్ చెప్పుకోవాలనిపిస్తుంది, చెప్పుకుంటారా? ఐ లవ్ యూ మా, థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ పాపా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. లవ్ యూ. ఓకే, కంపేర్ చేసి కాదు, ఐ లవ్ యూ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. సో మీరు ఇంత లక్షణంగా ఉన్నారు, ఎప్పుడు ఎవరు ప్రపోజ్ చేయలేదా మిమ్మల్ని? చేసా, యాక్చువల్లీ నాకు ముందే తెలిసిపోయింది చేస్తారని, అందుకే ముందే వద్దని ఇండైరెక్ట్ గా నేను చెప్పేసా వద్దు అని, దూరంగానే వద్దు. అలా తెలిసిపోతుంది అమ్మాయిలకి యూజువలీ, ఇఫ్ సమ్మన్ ఇస్ నోటీసింగ్ ఆర్ అలా ఉంటే మనకు తెలిసిపోద్ది. అంటే డైరెక్ట్ ఎవరు ప్రపోజ్ చేయలేదు? కాదు, అంత ధైర్యం ఎవరికి రాలేదేమో. మేబీ నో, ఐ వాజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ బోల్డ్. వద్దంటే వద్దు, ఓకే అంటే ఓకే. ఐ మీన్ వెరీ బోల్డ్ అంటే బోల్డ్ అంటే ఐ మీన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ టాకింగ్. సో మీరు కూడా ఎవరిని ప్రపోజ్ చేయలేదా? అంటే క్రష్ లేదా? క్రష్ ఉన్నారు. క్రష్ లేదు యాక్చువల్లీ, ఎవరు లేదు. నో, స్కూల్ డేస్ నో. సో ఇప్పుడు దాకా మీరు కూడా ప్రపోజ్ చేయలేదు, మీకు కూడా ప్రపోజల్స్ రాలేదు. ఒకవేళ ప్రపోజల్ వచ్చి యాక్సెప్ట్ చేస్తే మీరు మీ బాయ్ ఫ్రెండ్ కలిసి మిమ్మల్ని ఎడారిలో వదిలిస్తే ఏం చేస్తారు? ఐఎమ్ వెరీ బ్యాడ్, ఐఎమ్ లేజీ ఎట్ వాకింగ్. నేనేం చేస్తానంటే బాయ్ ఫ్రెండ్ని క్యామెల్ లాగా కూర్చోపెట్టి ఐ విల్ క్లైమ్ ఆన్ హిమ్ అండ్ ఐ విల్ ఆస్క్ హిమ్ టు మూవ్ టిల్ ద వాటర్ కమ్స్. ఇంకేం చేస్తాను నేను, ఐఎమ్ వెరీ లేజీ ఎట్ వాకింగ్, సీరియస్గా. ఓకే, అదే ఏ కులు మనాలిలో వదిలేస్తే మ్యాగీ ప్రిపేర్ చేసి తింటా. ఇంకేం చేయ, అక్కడ ఆ క్లైమేట్కి మ్యాగీ బెటర్ కదా, బాగుంటుంది ప్రశాంతంగా. ఓకే, పోనీ బెస్ట్ స్పాట్ ఏంటండి ఒకవేళ మీరు వెళ్తే? ఐ వాంట్ టు గో టు ప్యారిస్, ఐఫిల్ టవర్ కింద కూర్చొని ప్రశాంతంగా ఉండాలి. పల్లీలు తింటారా? లేదు, జస్ట్ ఆ సైలెన్స్ ని ఎంజాయ్ చేయాలి, అలా ఉంది. సరే, అవన్నీ పక్కన పెడదాం. మీతో పాటు సాయి హీరో చేశాడు కదా, ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? హీ ఈజ్ అ సింపుల్ గై with no nakras. No nakras, but dedicated. He is too dedicated to the work when it comes to work, and he is very jolly outside shooting. Shooting చేసేటప్పుడు his work is only on work, and తర్వాత he is a jolly person, friendly person. Nature చాలా బాగుంది. He was very supportive when I didn't know Telugu. నేను ఏదో 100 times కూడా ఒక వర్డ్ గురించి అడిగితే he used to not get angry, he used to tell off. He is very supportive. ఎలా వచ్చింది మీకు ఈ ఆఫర్? ఈ ఆఫర్ నేను దీని ముందు ఒక మూవీ చేశాను కదా, చల్తే చల్తే. దానికి మన చల్తే చల్తే డైరెక్టర్కి సతీష్ సార్, మన డైరెక్టర్కి దే వర్ ఫ్రెండ్స్. సో దట్స్ హౌ దే గాట్ ఇన్ కాంటాక్ట్. దట్ అమ్మాయి ఉంది, దట్స్ హౌ he saw my work and then he called me for a meeting one day. Screen test చేస్తే ఓకే చేసేసారు. So I got this beautiful movie, Vinara Sodara Veerakumara. Yeah. సో అప్పుడే తెలుగు నేర్చుకున్నారు? అప్పుడే సీరియల్స్ చేసేటప్పుడు ఈజీగా హ్యాపీగా ఉన్నా. అక్కడ మౌనం కదా, బట్ సీరియల్ బయట మాట్లాడతాను నేను, షార్ట్ బయట లైక్ దిస్. షూటింగ్ అంతా కాకినాడలో జరిగింది. సో అక్కడ కాకినాడలో జరిగేటప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే గుడ్ ఎక్స్పీరియన్సెస్? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు. స్టార్టింగ్లో 50-55 days మేము షూటింగ్ చేసాం అక్కడ కంటిన్యూస్గా. సో స్టార్టింగ్ ఫస్ట్ వీక్ 10 days నాకు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకు ఇక్కడ అర్థం అవ్వలేదు. నాకు ఇక్కడ వింటే నాకు ఏదో వేరే భాష, తెలుగుయేనా ఇది అలా అనిపించింది నాకు. తర్వాత నాకు తెలిసింది ఇది వేరే వేరే స్లాంగ్స్ ఉంటాయి, వేరే వేరే ఆంధ్ర, తెలంగాణ, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్లాంగ్. సో అప్పుడు తెలిసింది దిస్ ఇస్ అ విలేజ్ తెలుగు. సో
కంటిన్యూ అయిపోయిన తర్వాత అది అక్కడ అందరూ వస్తారు కదా ఆడియన్స్ చూడడానికి, షూటింగ్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది, ఇలా వచ్చి నుంచుంటారు. ఏంటమ్మా ఏం చేస్తున్నావు, దే యూస్ టు టాక్ ఇన్ సమ్ అదర్ తెలుగు. ఐ డోంట్ నో. దెన్ ఐ యూస్ టు ఆస్క్ సార్ ఏం అడుగుతున్నారు, ఏం చేస్తున్నావు, నీ పేరేంటమ్మా అడుగుతున్నారు. తర్వాత నేను ఆన్సర్ చేసేది. సో దట్స్ హౌ ఇట్ వాజ్ స్టార్టింగ్లో. తర్వాత నార్మల్ అయిపోయింది కొంచెం. సో కాకినాడ, రాజమండ్రి, ఇప్పుడు ఆ తెలుగు నాకు అర్థమైపోద్ది. అక్కడ డైలాగ్స్ ఏమైనా తెలుసా, అక్కడ మాట్లాడుకుంది ఏమన్నా, అంటే ఆ స్లాంగ్ ఏదైనా మాట్లాడింది? ఏంట్రా బాబు ఏం చేస్తున్నావు నువ్వు, దే యూజ్డ్ టు టాక్ లైక్ దట్. సో దట్ వాజ్ దేర్ స్లాంగ్. నాకు ఐ కెనాట్ టెల్ దట్. అది ఇప్పుడు కూడా గుర్తుంది నాకు. ఎంతండి ఏజ్ మీద ఇప్పుడు? నాదా 20. మీకు ఏమనిపిస్తుంది నా ఏజ్ ఎంత? ఒక ఉంటుంది కదా, ఐ మీన్ యూజువలీ ఈ అమ్మాయి ఇలా ఉంటుందని. ఐ మీన్ మీరు చెప్పండి, నేను చెప్తాను. మీరు చెప్పిన తర్వాత నేను చెప్తాను, మీరు చెప్పండి. ఓకే, ఐఎమ్ 21 రన్నింగ్ నౌ. ఈ జూలై 21 కంప్లీట్ అయిపోతుంది. షూరా? యా షూర్. లేదంటే 32, 41 అలా ఏమైనా ఉందా? నీకు అనిపిస్తే ఓకే, నాకేం పర్లేదు. ఏజ్ ఇట్ డజంట్ మ్యాటర్. లేదు, లక్షణంగా ఉన్నారు. 22 అలా ఉంటుంది అనుకున్నాను. అదే ఒక ఇయర్ తక్కువ. ఎందుకంటే బీకామ్ కంప్లీట్ చేసి వచ్చాను అన్నారు కదా, దాన్ని బట్టి ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే కొంచెం. ఫ్యూచర్లో ఇక్కడ నుంచి అంటే ఏం ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు మీరు? కొత్త ప్రాజెక్ట్స్, వాట్ ఎవర్ కమ్స్ మై వే, ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్. నాకు ఐ జస్ట్ వాంట్ టు డూ సంథింగ్ న్యూ, అంతే. నాకు నా ఆడియన్స్కి ఏదో మంచి ఇవ్వాలని ఉంది, అంతకుమించి ఏం లేదు. I just want to give something beautiful to the audience. వాళ్ళు నా మూవీతో ఏదో ఒక చిన్న పాయింట్ కూడా నేర్చుకొని వాళ్ళ లైఫ్లో యూజ్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే చాలు నాకు. వినరా కుమారా మూవీ ద్వారా ఏం నేర్చుకుంటారు అనుకుంటున్నారు మీరు? పేరెంట్స్తో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, యాక్చువల్లీ ఎలా ఉండాలని కాదు, మీ లైఫ్ ఫ్రెండ్స్తో ఎలా ఉంటుంది, మీ లైఫ్ మీ పేరెంట్స్ గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుంది, బట్ అందరి గురించి ఆలోచించి మీ లైఫ్ని పాజిటివ్ వేలో తీసుకొని ఒక పెద్ద స్టెప్ తీసుకుంటే ఎలా ఉంటుంది. మీరు ఇందాక నేను కొంచెం బోల్డ్గా ఉంటాను అని అన్నారు కాబట్టి అడుగుతున్నాను. శాండిల్వుడ్లో సమ్ ఇష్యూ క్రియేట్ అయిందంట మీ మీద, కాస్టింగ్ కౌచ్ మీద. యాక్చువల్లీ ఒక చిన్న గోలీ సోడా రిలీజ్ టైంలో చిన్న ఇంటర్వ్యూ ఫోన్లో జరిగినప్పుడు ఎవరో అన్నారు నాకు, ఐ మీన్ అడిగారు, బికాజ్ ఆఫ్ దిస్ కాస్టింగ్ కౌచ్ క్వశ్చన్ అడిగారు. అప్పుడు నేను జస్ట్ నార్మల్గా చెప్పా, ఇది ఉంటుంది బట్ మేము ఎలా దాన్ని తీసుకోవాలని. యాక్చువల్లీ విమెన్ షుడ్ నో హౌ టు టేక్ ఇట్. వద్దంటే వద్దు, ఓకే అంటే మీ ఇష్టం. దట్ ఈస్ అప్ టు యూ ఈ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు. సో దాట్ ఎవ్రీబడి నోస్, అందరూ, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలోనే కాదు, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇండస్ట్రీ పేరు ఇలా బయటకు వస్తుంది అంతేగాని ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. మీరు ఫేస్ చేశారు కదా? కాదు, ఫేస్ చేయాలని కాదు, అడుగుతారు కానీ ఇట్ ఈస్ అప్ టు అస్ టు టెల్ yes or no. ఐ యామ్ అ పర్సన్ హూ రెస్పెక్ట్స్ వర్క్ అలాట్. సో వర్క్ గురించి, వర్క్ ఎక్కడ ఉండేది, ఐ మీన్ వేర్ ఇస్ వర్క్, అప్పుడు ఇలా మాట్లాడితే ఐ డోంట్ accept all that. I don't like it. So నేను జస్ట్ వద్దని ముందుకు వెళ్ళిపోయా. That's what had happened. They made a big issue behind. So that's fine. No problem. ఈ ఇష్యూ మీద ఫైట్ చేసిన వాళ్ళు తెలుగులో చాలా మంది ఉన్నారు, తెలుసు కదా మీకు? అవును, చాలా ఫైట్ చేశారు. బట్ దట్స్ దేర్. జరిగింది వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ నో బడీ టు టాక్. నాకు తెలియదు ఏం జరిగింది, మీకు కూడా తెలియదు యాక్చువల్గా ఏం జరిగిందని. బట్ దాట్స్ అప్ టు దేర్ థింగ్. ఆ ఇష్యూ జరిగినప్పుడు ఇక్కడే ఉన్నారు కదా మీరు? షూటింగ్లో ఉన్నాను. ఐ మీన్ ఐ యూస్ టు షూట్ హియర్ దేర్. ఇప్పుడు ముందుకు రావాలనిపించలేదండి ఇలాంటి ఇష్యూస్ని ఫేస్ చేసి? కాదు, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తేనే ముందుకు వస్తాం కదా. ఐ మీన్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ సో మచ్ టు మీ. ఇట్ నెవర్ హ్యాపెండ్ విత్ మీ. God's grace, I met all clean people, all nice people I met. బాంబే ఆర్టిస్టులు ఇక్కడికి వచ్చి చేస్తున్నారని చెప్పేసి కొంత తెలుగు వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. మీ మీద ఎప్పుడన్నా అలాంటిది అంటే ఎవరైనా తెలుగు వాళ్ళు ఏదైనా అన్నారా? తెలుగు వాళ్ళు అంటం జరిగిందా ఎప్పుడన్నా? కమెంట్స్ చూసా నేను గూగుల్లో, ఐ మీన్ యూట్యూబ్లో మన వీడియోస్లో చూసా నేను. గూగుల్ యూజర్ అని వచ్చింది కానీ, బట్ ఐఎమ్ నాట్ అ బాంబే ఆర్టిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను వచ్చిందే ఇక్కడి నుంచి. సో ఐ యామ్ అ తెలుగు అమ్మాయి, నేను మీ అమ్మాయే.
సో దానికి ఆర్టిస్టే, బాంబే నుంచి వచ్చిందా తెలుగు నుంచి వచ్చిందా మీరు చేయండి, మీరు మీ క్యారెక్టర్ని సాధిస్తే మీరు ఇక్కడ ఉంటారు. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు సే, నథింగ్ ఎల్స్. ఎవరైనా ప్రపోజ్ చేశారా మరి తెలుగు వాళ్ళు? ఆడియన్స్ చేస్తుంటారు, బ్యూటిఫుల్ ఫ్యాన్స్ అక్కడ కూర్చున్నారు కదా, ఐ లవ్ యూ అమలు మ్యామ్ అంటూ ఉంటారు. ఇప్పుడు సులోచన మ్యామ్ కూడా యాడ్ అయితే నాకు ఐ విల్ బీ సో హ్యాపీ. సో అందరూ కామెంట్లోనే అమ్ములు అని చెప్పేసి పాజిటివ్గా రిప్లేస్ ఇస్తున్నారు. యా, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఒక అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలా? నా మాట వింటే లైక్ యాక్చువల్లీ నా మాట కూడా కాదు, నేను చెప్పకుండా వాళ్ళు అర్థం చేసుకుంటే నాకు చాలా. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు. అడగకుండానే తెలిసిపోతే అదే దట్స్ అ మ్యాజిక్. అలాంటి వాళ్ళు దొరుకుతారన్న కాన్ఫిడెన్స్ ఉందా మీకు? ఉంది. షూరా? యా. ఇప్పటి వరకు అలాంటి వాళ్ళు దొరకలేదు అసలు? దొరకలేదు. అలాంటి వాళ్ళు దొరికితే మీరు ప్రపోజ్ చేస్తారా? వాళ్ళే నేనే వెళ్ళి చేసేస్తా. ఏమని చెప్తారు? ఏం చెప్పను, ఐ జస్ట్ గో టేక్ హిమ్ అండ్ కమ్ ఆఫ్. సినిమాలు చాలా, అంటే తెలుగు సినిమాలు కూడా మీకు తెలిసి ఉంటుంది. వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు. ఫ్యాన్ ఆఫ్ హిమ్, హ్యావ్ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ సిన్స్ అ లాంగ్ టైమ్. ఖుషి, బద్రి, వాట్ నాట్ వీ హ్యావ్ సీన్ పవన్ కళ్యాణ్ సర్స్. The way he is taking everything together, artist ane kaadu, actor ane kaadu, he is such a great person. Andaru gurinchi ఆలోచిస్తున్నారు. ఒక నార్మల్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ రోడ్ పైన ఉంది కదా, దాన్ని తీసుకుంటే ఐ మీన్ ఫ్రమ్ దేర్ టు హయ్యర్ క్లాస్ పీపుల్, he is thinking of everybody in a single way. He wants everybody to come up. So adi I just love it. I just love that a lot. నేను కూడా ఏదో చేయాలని ఉంది మన సొసైటీకి. హీఈస్ డూయింగ్ ఇట్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ద వర్క్ హీఈస్ డూయింగ్ ఇస్ టూ మచ్, టూ గ్రేట్. నేను రాజమండ్రిలో, కాకినాడలో వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటా, యాక్చువల్లీ పెద్ద పెద్ద పోస్టర్స్ ఉంటాయి. ఐ హ్యావ్ నో డౌట్ దట్ హీఈస్ డూయింగ్ సచ్ అ గ్రేట్ వర్క్. పోస్టర్స్ ఉంటే దాంట్లో తప్పేం లేదు. ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్ వాట్ హీఈస్ డూయింగ్. ఆయన పొలిటికల్ కెరీర్కి ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ గురించి చెప్తూ ఉంటారా? యా, యాక్చువల్లీ నాకు పొలిటికలీ చెప్పాలంటే ఐఎమ్ నోబడీ టు టాక్ అబౌట్ ఎనీబడి హియర్. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. బట్ వన్స్ ఇట్ కమ్స్ టు సొసైటీ, నాకు నా సైడ్ నుంచి ఏదో ఒక చిన్న పేపర్ కూడా తీసుకొని డస్ట్బిన్లో పెడితే నాకు చాలు. నేను నా పాట ఐ మీన్ ఐ హ్యావ్ డన్ మై వర్క్, నేను నా పని చేసా. అందరూ చేస్తే అది ఇట్ విల్ గెట్ వానిష్డ్. మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి పవన్ కళ్యాణ్ గారిలో? నచ్చిన క్వాలిటీ అంటే హీ హ్యాస్ దట్ పవర్, సో దట్స్ వై హీఈస్ పవర్ స్టార్. చెప్తే ఫ్యాన్స్ వింటారు. ఫ్యాన్స్ అంటే మనమే కదా. ఎవ్రీబడి ఈస్ దేర్ ఫర్ హిస్ సపోర్ట్, ఐ మీన్ టు సపోర్ట్ హిమ్. వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ వీ విల్ బీ, సార్ వీఆర్ దేర్, ఇక్కడ ఉన్నాము, మీరు జస్ట్ ఆర్డర్ చేయండి, మేము ఉన్నాము. ఐ మీన్ వాట్ ఎవర్ గ్రేట్ వర్క్ ఈస్ డూయింగ్, వీ ఆల్ ఆర్ దేర్ బిహైండ్. మహేష్ బాబు గారు క్యూట్. I adore Mahesh sir a lot. He is super cute. Like expressions, I mean, ఏం తెలియకుండా అన్నీ చెప్పేస్తారు. I mean, without telling a single dialogue, ఆ లుక్ చూస్తేనే చాలా, I mean, చెప్పేస్తారా, అర్థమైపోతుంది ఏం చేయాలనుకున్నారని. అల్లు అర్జున్ స్టైల్, of course he is stylish star, but then he has his unique personality which nobody can carry. Prabhas. Bahubali. Yeah, I like him a lot. I like his personality a lot. Ram Charan. Too sweet. వీళ్ళలో ఎప్పుడన్నా మీకు క్రష్ అనిపించిందా వీళ్ళ మీద? క్రష్ నాకు యాక్చువల్లీ ఐ లవ్ నాగార్జున sir a lot. నాగార్జున గారు? Yes. I am a big fan of him. Fan ఏ కాదు, I just love him a lot. చిన్నప్పటి నుంచి I used to see his movies and Mass అనే మూవీ నాకు చాలా ఇష్టం. The way he twists the sand, the way he does this, the way he does everything, I just love his style a lot. I mean, whatever he does, it's magic. I love that. కలిసారా ఎప్పుడైనా? కలవాలనుంది. Yeah. కలవాలనుంది. ఆయనతో సినిమా ఆఫర్ వస్తే ఏం చేస్తారు? నేనా
I don't know what I will do. I'll be jumping. I'll be somewhere cloud 9 లో ఉంటా. ఓకే, ఏ హీరోలతో సినిమా ఆఫర్ వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎవ్రీబడి అంటే తెలుగులో పర్టికులర్గా? పర్టిక్యులర్గా తెలుగులో I feel everybody. I want to work with everybody in short. అందరితో పని చేయాలని ఉంది. And I like the natural star Nani sir a lot. So yeah, I would love to work with him in future. హీరోయిన్ గా చేస్తారా, సిస్టర్ గా చేస్తారా? మీరు I would love to work with him అంటే సిస్టర్ గా అడుగుతున్నారు మీరు. కాదు, హీరోయిన్ గానే. ఇఫ్ ఆపర్చునిటీ వస్తే. ఫ్యూచర్ ప్లాన్ ఏంటండి అసలు? ఫ్యూచర్ ప్లాన్ తెలీదు. వై? ఎక్కడో రీచ్ అవ్వాలని ఉంది, ఎక్కడని తెలీదు. డెస్టినేషన్ అంటే నాకు తెలీదు, అది ఆ జర్నీ మాత్రం నాకు చాలా ఇష్టం. జర్నీ చేస్తూ ఉండాలి. ఐ షుడ్ నాట్ కమ్ డౌన్, ఐ షుడ్ కీప్ గోయింగ్ ఊపర్. బట్ ఎక్కడి నుంచి వచ్చాను నేను, అది మర్చిపోకుండా వెళ్ళాలి అక్కడి వరకు. తెలుగు వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారు కదా, వన్ వర్డ్ అబౌట్ తెలుగు పీపుల్ అంటే ఏం చెప్తారు మీరు? బ్యూటిఫుల్ పీపుల్. చాలా చాలా సపోర్ట్ చేశారు నాకు. ఒక కొత్త అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలంటే ఇట్ ఇస్ టూ డిఫికల్ట్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ, ఫర్ ఎనీ పర్సన్. నన్ను మీ ఇంటమ్మాయే అనుకొని మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే ఐ యాక్చువల్లీ క్రై వెన్ ఐ సీ పీపుల్ దే ఆర్ యాక్సెప్టింగ్ మీ సో మచ్. సో ఇంకేం చెప్పాలని లేదు. దే ఆర్ so beautiful, they are very lovely, so I just expect the same support every time. ఇంత క్యూట్ గా, ఎంత స్వీట్ గా మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూలోనే మాట్లాడుతున్నట్టున్నారు కదా? అవును, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నేను. సరే, మీకు ఎప్పుడన్నా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోదాం ఎందుకు మనకి ఇవన్నీ అని చెప్పేసి ఎప్పుడన్నా అనిపించిందా? I always met good people. I always met people who wants to work, who wants to give good to the audience. సో నేను వర్క్ చేస్తూ ఉంటే, వర్క్ చేసేటప్పుడు నాకు ఇంకా చేయాలి, ఇంకా బెటర్ చేయాలి, ఇంకా ఏం చేయాలి, నేను ఇంకా నా యాక్టింగ్ స్కిల్స్ని బెటర్ చేయాలి. ఐ మీన్ ఐ జస్ట్ కీప్ థింకింగ్ దాట్. సో ఇట్ వాజ్ ఆల్వేస్ అన్ ఎక్సైట్మెంట్ టు యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. మై ఫస్ట్ షాట్ ఎప్పుడు కూడా గుర్తుంది. మై లైఫ్స్ ఫస్ట్ షాట్ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 400-500 పీపుల్ ఏమో మేబీ. అండ్ నాకు ఐ వాజ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఇట్. మేబీ ఐ డోంట్ నో వై, వాళ్ళు యాక్షన్ చెప్పేశాను నేను డైలాగ్, బట్ భయం అని నాకు అనిపించట్లేదు. అప్పుడు తెలిసింది దట్ హౌ మచ్ ఐ లవ్ దిస్ వర్క్ అని. ఐ వాంట్ టు కీప్ కంటిన్యూయింగ్. మీ పేరెంట్స్ ఉన్నారా అప్పుడు? అంటే ఆ టైంలో ఫస్ట్ షాట్ అప్పుడు? కాదు, మమ్మీ ఉన్నారు, డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు అప్పుడు. ఫస్ట్ ఏం చేశారు అసలు మీరు? ఐ డిడ్ వన్ యాడ్, స్కిన్ కేర్ ప్రొడక్ట్ యాడ్, నిసర్గాలయ అని. తర్వాత ఒక 2 మూవీస్లో సైడ్ రోల్ చేశా, సిస్టర్ క్యారెక్టర్ అండ్ కన్నడలో. దాని తర్వాత మూవీ దొరికింది. నాగార్జున గారి పక్కన అవకాశం వస్తే నేను యాక్చువల్లీ మీరు ఓకే అంటే నేను వెళ్ళిపోతాను. ఏదైనా పర్లేదు నాకు. ఏదైనా అంటే సైడ్లో నుంచుంటే పర్లేదు నాకు. సార్ని చూస్తూ యాక్టింగ్ చేసేస్తా. No, I am fine with any role, but I just want to act with sir once. Screen presence share చేయాలనుంది. మీ వాయిస్ మేక్లానే చాలా స్వీట్గా ఉంది. ఉందా? థ్యాంక్ యూ. మీకు సాంగ్స్ ఏమైనా వచ్చా, తెలుగు సాంగ్స్? తెలుగు సాంగ్సే వింటున్నాను యాక్చువల్లీ. పాడతారా? మెనీ మంత్స్. షూర్, పాడతా. కొంచెం వాయిస్ బాగాలేదు. ఇఫ్ ఇట్స్ నాట్ వెల్ ప్లీజ్ సారీ. ఓకే, ఇట్ ఈస్ ఫ్రమ్ రీసెంట్ హిట్ ఉండిపోరాదే. That's one of my favorite songs. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే, అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది, అందం అమ్మాయంతే నీలా ఉండా అన్నట్టుంది, మోమాటాలే వరదల్లాయే, అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే.
హత్తుకోరాదే గుండెకే నన్నే నిసిలో ససిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే మండే ఎండల్లో వెండి వెన్నెలని ముందే నేనప్పుడు చూడని చీకట్లో కూడా నీడలా నీ వెంటనే నేను ఉండగా వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలులే అందం అమ్మాయంతే నీలా ఉండా అన్నట్టుంది మోమాటాలే వరదల్లాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే ఓ థ్యాంక్ యూ సూపర్బ్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. నైస్ వాయిస్, వెరీ నైస్ వాయిస్. సింగర్గా కూడా ట్రై చేయండి మీరు, ఖచ్చితంగా మీకు మంచి ఫ్యూచర్ ఉంది. నిజంగా చాలా స్వీట్గా పాడారు, మీ వాయిస్ లాగానే చాలా ఆహ్లాదకరంగా ఉంది సాంగ్ మీరు పాడేటప్పుడు. థ్యాంక్ యూ. అది కూడా వితౌట్ మ్యూజిక్, ఎంత బాగుంది మీ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చాలామంది మీ ఇంటర్వ్యూ చూసేటప్పుడు ఎన్ని రోజులు మీరు మాట్లాడలేదు, మీరు పాడతారని కూడా తెలిసింది, మాట్లాడతారని తెలిసింది. సో నైస్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను మీ ఇంటర్వ్యూ, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మీకు మచ్. మంచి కెరీర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మచ్.